ఈరోజు ఫోర్త్ క్వశ్చన్ చూద్దామా. సెకండ్ రౌండ్లో మొన్న 1 2 3 కంప్లీట్ చేసాం. చూడండి ఫోర్త్ క్వశ్చన్. ఇచ్చిన n అసరూప వస్తువుల నుంచి 6 వస్తువులతో ఏర్పరచగల ప్రస్తారాలలో ఎన్నింటిలో కనీసం ఒక వస్తువు పునరావృతం అవుతాయి అన్నాడు. కనీసం ఒక వస్తువు పునరావృతం అన్నాడు కాబట్టి ఇది మెయిన్ ఇక్కడ. సో ఫార్ములా మామూలుగా పునరావృతం అవటం అంటే n⁻6. కనీసం ఒక వస్తువైన పునరావృతం అవటం అంటే అదేవిధంగా n⁻6 - npr. డైరెక్ట్ ఫార్ములా అది. మామూలుగా మొత్తం పునరావృతం అయ్యే వాటిలో వచ్చి పునరావృతం కాని వాటిని తీసేస్తే మనకు వచ్చేది కనీసం ఒకటైనా పునరావృతం అయ్యేది వస్తుంది, n⁻6 - npr. అలాగే ఫిఫ్త్ చూడండి. అలాగే ఈ అభ్యాసం మొత్తం పునరావృతం అనుమతిస్తారు. పునరావృతాన్ని అనుమతించినప్పుడు నేచర్ పదంలోని అక్షరాలను ఉపయోగించి ఏర్పరచగల 5 అక్షరాల పదాలలో ఎన్ని పదాలు ఎంతో మొదలవుతాయి అన్నాడు. సో ఎన్ని పదాలు ఎంత మొదలవుతాయి అంటే ఫస్ట్ మనం ప్రూవ్ చేయమని చూడండి. 5 అక్షరాల పదాలు కదా. సో 5 బాక్స్ తీసుకున్నాను. 1 2 3 4 5 1 2 3 4 5. వాడు అక్కడ ఏమన్నాడు చూడండి, ఎంతో మొదలయ్యే 5 అక్షరాల పదాలు అన్నాడు. సో ఎంత మొదలవ్వాలి కదా, ఎంత తీసుకున్నాం ఫస్ట్ ప్లేస్లో. దాన్ని ఎన్ని విధాలు తీసుకోవచ్చు, ఒకటే కాబట్టి ఒక విధంగానే తీసుకుంటాం. అది ఇప్పుడు పునరావృతం అనుమతించాడు కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. ఇక్కడ 6 వేస్లో అరేంజ్ చేస్తాం, ఇక్కడ కూడా 6 వేస్లో అరేంజ్ చేస్తాం, ఇక్కడ 6 వేస్లో అరేంజ్ చేస్తాం, ఇక్కడ కూడా 6 వేస్లో అరేంజ్ చేస్తాం. అంటే ఈ వర్క్ 6 విధాలుగా జరిగింది, ఈ వర్క్ కూడా 6 విధాలుగా జరిగింది, ఈ వర్క్ కూడా 6 విధాలుగా జరిగింది, ఈ వర్క్ కూడా 6 విధాలుగా జరిగింది. అంటే 1 × 6 × 6 × 6 × 6 అంటే 1 × 6⁴. 6⁴ అంటే 1296. అలాగే సేమ్ పునరావృతం అనుమతించినప్పుడు 0, 1, 2, 3, 4, 5 అంకెలతో ఏర్పరచగల 5 అంకెల సంఖ్యలలో 5తో భాగించబడేవి ఎన్ని అన్నాడు. సో 5తో భాగించబడేవి ఎన్ని అంటే, సో చూడండి, ఎప్పుడైనా సరే 5 అంకెల అనుమతించినప్పుడు సంఖ్యలలో ఏర్పరచగల 5 అంకెల సంఖ్యలు అన్నాడు. సో 5 అంకెల సంఖ్యలో ముందు 5 అంకెల బాక్స్ తీసుకుంటాను. చూడండి, యూనిట్స్ ప్లేసు, థౌజండ్స్ ప్లేసు, యూనిట్స్ ప్లేస్, తర్వాత టెన్స్ ప్లేసు, హండ్రెడ్స్ ప్లేసు, థౌజండ్స్ ప్లేసు, 10,000 ప్లేసు. సో ఈ మరి వాడు అడిగింది పునరావృతం అనుమతించినప్పుడు 5తో భాగించబడేవి అని అడిగాడు. సో ఖచ్చితంగా ఇక్కడ మీకు విషయం తెలియాలి. 5తో భాగించబడాలంటే ఖచ్చితంగా ఒకట్ల స్థానంలో వీటిల్లో 0 కానీ 5 కానీ ఉండాలి. 0 కానీ 5 కానీ ఉండాలి. అంటే ఫస్ట్ ఆ యూనిట్స్ ప్లేస్ ఒకటి స్థానంలో 0 కానీ 5 కానీ పెట్టాలి. దాన్ని ఎన్ని విధాలు పెడతాం, 2 విధాలు పెడతాం. తర్వాత ఇంకో కండిషన్ ఏమన్నాడు, 5 అంకెల సంఖ్యలలో 5తో భాగించబడేవి అన్నాడు. మరి ఇక్కడ 5 అంకెల సంఖ్య రావాలి అంటే ఖచ్చితంగా ఈ 10,000 ప్లేస్లో 0 రాకూడదు. ఎందుకంటే ఇక్కడ 0 వచ్చిందనుకోండి ఇది 4 అంకెల సంఖ్య అయిపోద్ది. అందుకని ఖచ్చితంగా ఈ 10,000 ప్లేస్లో 0 కాకుండా రిమైనింగ్ ఏదైనా రావచ్చు. 1 or 2 3 4 5. ఈ 5 ఎన్ని విధాలుగా రావచ్చు, ఇక్కడ 5 విధాలుగా రావచ్చు, అంటే 5 ways. ఇక పునరావృతం అనుమతించాడు కాబట్టి రిమైనింగ్ ప్లేస్లో 6 ways 6 ways 6 ways రాసుకోవచ్చు. 6 విధాలుగా 6 విధాలుగా 6 విధాలుగా రావచ్చు. అంటే ఇక్కడ 5 × 6 × 6 × 6 × 2. ఆన్సర్ ఇస్ 2160. 2160. అలాగే పునరావృతాన్ని అనుమతించినప్పుడు 1, 2, 3, 4 అంకెలను ఉపయోగించి 2000 కన్నా తక్కువగా ఉన్న 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పరచవచ్చు అన్నాడు. మొత్తం ఇచ్చిన అంకెలు ఎన్ని, 1 2 3 4. పునరావృతం అనుమతించాడు. వాడేమన్నాడు, 2000 కన్నా తక్కువగా ఉన్న 4 అంకెల సంఖ్యలని ఎన్ని ఏర్పరచగలవు అని అడిగాడు. సో అది ఎలా చేయాలి చూద్దాం ఒకసారి. సో 2000 కన్నా తక్కువగా ఉన్న అంకెలు అంటే ఒకటే వచ్చింది. సపోజ్ ఒక అంకె తీసుకున్నాం అనుకోండి, వాడు ఇచ్చిన ఎన్ని అక్కడ మనం చూసుకోండి. సో 1 2 3 4. ఆ 4 దీనిలో ఎన్ని విధాలుగా ఏర్పరచవచ్చు, 4 విధాలుగా ఏర్పరచవచ్చు, అంటే 4 ways. తర్వాత 2 అంకెల సంఖ్య తీసుకున్నాం అనుకోండి, పునరావృతం అనుమతించాడు కాబట్టి ఫస్ట్ ప్లేసు 4 విధాలుగానే, సెకండ్ ప్లేస్కు 4 విధాలుగానే, అంటే 4 × 4 16. తర్వాత పునరావృతం అనుమతించాడు కాబట్టి 3 అంకెల సంఖ్య తీసుకుంటాం, అది కూడా సేమ్ 2000 కన్నా తక్కువ కాబట్టి ఖచ్చితంగా ఇది 4 విధాలుగానే, ఇది 4 విధాలుగా, ఇది 4 విధాలుగా, అంటే 4 × 4 × 4 అంటే 64. తర్వాత ఈసారి 4 అంకెల సంఖ్య తీసుకోవచ్చు. 4 అంకెల సంఖ్య తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాడు ఇచ్చిన 1 2 3 4లో
థౌజండ్స్ ప్లేస్లో మనం ఎట్టి పరిస్థితుల్లో 10,000 ప్లేస్లో 2,000 కన్నా తక్కువ అన్నాడు కాబట్టి అప్పుడు 1 స్థానం, 10 స్థానం, 100 స్థానం, 1000 స్థానం. ఈ 1000 స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 కాకుండా ఇంకేం రాకూడదు. ఎందుకంటే 2, 3, 4 ఏది వచ్చినా కూడా ఇది 2000 ఎక్కువ అయిపోద్ది. ఎందుకంటే తర్వాత ఏ నెంబర్ వచ్చినా ఇక్కడ 2000 ఎక్కువ అయిపోద్ది. అంటే ఖచ్చితంగా నీకు ఈ థౌజండ్స్ ప్లేస్లో ఖచ్చితంగా 1 మాత్రమే పెట్టాలి. అంటే ఒక విధంలో ఒకటే పెట్టాలి. తర్వాత పునరావృతం అనుమతించాడు కాబట్టి ఇక ఈ రిమైనింగ్ ప్లేస్లో 4 విధాలుగా పెట్టుకోవచ్చు. అంటే 1 × 4 × 4 × 4 దట్ ఈస్ 64. మొత్తం ఎన్ని అడిగాడు కాబట్టి 4 + 16 + 64 + 64 అంటే 148.